వెల్కమ్ టు ది క్లాస్. ఈరోజు టాపిక్ వచ్చేసి క్లాక్స్ అనమాట. ఈ క్లాక్స్ కన్ఫామ్గా మీకైతే ఒక మార్క్ అయితే తెచ్చిపెడుతుంది. ఓకే, చాలా సింపుల్గా ఉంటాయి ప్రాబ్లమ్స్, కాన్సెప్ట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, 1 మార్క్ గ్యారంటీ. టాపిక్ వచ్చేసి క్లాక్స్. క్లాక్స్ అంటే మనం రోజు యూజ్ చేస్తాం కదా టైం చూసుకోవడానికి, గడియారం, తెలుగులో గడియారం. మీరు చూసినట్టయితే మనకు ఎన్నో రకాల క్లాక్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఏంటంటే డిజిటల్ క్లాక్స్, అనలాగ్ క్లాక్స్, ఇలా రకరకాల క్లాక్స్ అవైలబుల్లో ఉన్నాయి. కానీ మనకి ఎగ్జామ్ పర్పస్ వచ్చేసి మాత్రం ఓన్లీ ఈ టైప్ ఆఫ్ క్లాక్కే మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారనమాట. అది వచ్చేసి 12 hour క్లాక్. అదే మనకు రైల్వే టైం అంటే మనకు డే మొత్తం అంటే 24 hours కదా, 24 hours క్లాక్ నడుస్తుంది. ఇది మనం రైల్వే టైంలో అని కూడా చెప్తాం అనమాట. ఓకే, ఎందుకంటే వితౌట్ కన్ఫ్యూజన్ మనకి స్మూత్ ఆపరేషన్ జరగాలంటే రైల్వేలో 24 hour క్లాక్ అయితే వాడుతూ ఉంటారు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు 12 hours క్లాక్ మరి ఇక్కడ వాడినప్పుడు 12 AM లేకపోతే PM అని పిలవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, 12 మార్నింగ్ 12 అంటే అర్ధరాత్రి 12 నుంచి ఓకే మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం మళ్ళీ 12 వరకు దీన్ని AM పీరియడ్ అంటారు. AM అంటే యాంటీ మెరిడియన్. ఇవి కూడా అడుగుతుంటారు అప్పుడప్పుడు, AM అబ్రివేషన్ ఏంది, PM అబ్రివేషన్ ఏంది. కాబట్టి ఇది కూడా రాసుకోండి. మధ్యాహ్నం 12 నుంచి మళ్ళీ రాత్రి 12 వరకు ఓకే దాన్ని PM అంటారు. PM అంటే ప్రైమ్ మెరిడియన్. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్టయితే న్యూస్ ఛానల్స్లో ప్రైమ్ టైం న్యూస్, ప్రైమ్ న్యూస్ ఇలా మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఆ ప్రైమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడి నుంచి వచ్చింది, అంటే ఆ సమయాన్ని సూచిస్తుంది కాబట్టి ప్రైమ్ టైం న్యూస్ అని చెప్పి చెప్తా ఉంటారు అనమాట. ఓకే, ఇప్పుడు క్లాక్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చేసే ప్రాబ్లమ్స్లో AM PMతో పని లేదు, ఎందుకంటే పొద్దునైనా రాత్రి అయినా 12 hours క్లాకే కాబట్టి AM PMతో పని లేదు. కాబట్టి 12 hours క్లాక్ అయితే గుర్తుపెట్టుకోండి. మీరు క్లాక్ చూసినట్టయితే ఇక్కడ మీకు 3 హ్యాండ్స్ కనిపిస్తున్నాయి అనమాట. ఫస్ట్ వన్ ఇది వచ్చేసి చిన్నగా ఉంది కదా, ఇది వచ్చేసి హవర్స్ హ్యాండ్. ఫస్ట్ హ్యాండ్ వచ్చేసి హవర్స్ హ్యాండ్. సెకండ్ హ్యాండ్ వచ్చేసి ఇది మినిట్స్ హ్యాండ్, మినిట్స్, నిమిషాల ముళ్ళు. థర్డ్ వచ్చేసి సెకండ్స్ హ్యాండ్, సెకండ్ల ముళ్ళు. ఓకే, అవర్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కాకపోతే మనం ఎగ్జామ్స్లో మనకి మ్యాక్సిమం 99% ప్రాబ్లమ్స్ వచ్చేది కేవలం ఈ 2 హ్యాండ్స్ గురించి మాత్రమే. మనకి 99% ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి సెకండ్స్ లెవెల్కి వెళ్ళాడు అంటే ఆ ప్రాబ్లమ్ని కొంచెం టఫ్ చేసినట్టు లెక్క. ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లం కూడా మనం చూద్దాం. ఓకే, కొన్ని మోడల్స్ తీసుకొని మనం చూద్దాం. ఓకే, 99% మీకు ఈ 2 హ్యాండ్స్ మధ్యనే మీకు ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయన్నమాట. ఫైన్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ క్లాక్ అనేది ఎలా ఉందండి, ఈ క్లాక్ అనేది ఎలా ఉందండి? ఇట్స్ లుక్ లైక్ ఏ సర్కిల్, అవునా కదా? వెరీ గుడ్. సర్కిల్లో టోటల్ యాంగిల్ ఎంత? 360 degrees. మనం ముందు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా జామెట్రీలో. సర్కిల్లో టోటల్ యాంగిల్ వచ్చేసి 360 degrees. 360 degrees అయితే ఇక్కడ ఒక చూసినట్టయితే మనకి ఎన్ని అవర్స్ ఉన్నాయి ఇక్కడ? 12 hours ఈక్వల్ టు 360 degrees. 1 hour ఈక్వల్ టు ఎంత అవుతుంది? 360 divided by 12, that equal to 30 degrees. ఓకే, మీరు చూసినట్టయితే 1 hour అంటే ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఇక్కడి నుంచి ఇక్కడికి
ఈ హవర్స్ హ్యాండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి జరిగిందంటే అది 1 అవర్ అనమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంత యాంగిల్ వచ్చేసి 30 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, 1 అవర్ వచ్చేసి 60 మినిట్స్. 60 మినిట్స్కి 30 డిగ్రీస్ అయ్యా అంటే 1 మినిట్కి హవర్స్ హ్యాండ్ ఎంత తిరుగుతుంది? హాఫ్ డిగ్రీ. ఓకే, 1 అవర్కి వచ్చేసి 30 డిగ్రీస్, 1 మినిట్కి వచ్చేసి హవర్స్ హ్యాండ్. గుర్తుపెట్టుకోండి, హవర్స్ హ్యాండ్. ఇవన్నీ డైరెక్ట్ బిట్స్. ఇలా మన కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా, మన లక్ బాగుంటే ఇవన్నీ సింపుల్గా డైరెక్ట్ బిట్స్ పడే అవకాశం కూడా ఉంటుంది అనమాట. 1 మినిట్కి వచ్చేసి హవర్స్ హ్యాండ్ ఎంత తిరుగుతుంది? హాఫ్ డిగ్రీ తిరుగుతుంది. సింపుల్ క్యాలిక్యులేషన్ మనం చూసినే చెప్పొచ్చు. ఓకేనా, రైట్. అలాగే మనం మినిట్స్ హ్యాండ్ చూద్దాం. మినిట్స్ హ్యాండ్ని ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు అది వచ్చేసి 12 అవర్స్కి 360 డిగ్రీస్ కదా, 1 రొటేషన్ కంప్లీట్గా హవర్స్ హ్యాండ్ చేయాలంటే. ఇప్పుడు ఈ మినిట్స్ హ్యాండ్ కంప్లీట్ రొటేషన్ చేస్తే ఎంత? 60 మినిట్స్ అవుతుంది. కంప్లీట్ రొటేషన్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. 60 మినిట్స్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అయితే 1 మినిట్కి ఎంత? 360/60, దట్ ఈక్వల్ టు 6 డిగ్రీస్. ఓకే, 1 మినిట్కి ఒక మినిట్ హ్యాండ్ ఎంత జరుగుతుంది అయ్యా అంటే 6 డిగ్రీస్ జరుగుతుంది. చూద్దాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు మినిట్స్ హ్యాండ్ వేసుకుందాం. మినిట్స్ హ్యాండ్ కరెక్ట్గా ఇక్కడ ఉన్నది 1 మినిట్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఇంత. ఈ ఎంత ఉందంటే 6 డిగ్రీస్. ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్క మినిట్కి ఇక్కడ 6 డిగ్రీస్, 6 5 6 ఎంత అండి? ఇక్కడికి వచ్చేసరికి 5 అయిపోయింది కదా. ఈ 5 కలిపితే ఆల్రెడీ మనం హవర్స్లో డిస్కస్ చేసుకున్నాం, 30 డిగ్రీస్. ఇది 30 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, ఇంకోటి చూసినట్టయితే డివిజన్స్ అని కూడా లెక్కేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం మనకి ఇక్కడ ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, ఒక సర్కిల్ ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, ఆ డివిజన్స్ లెక్క కొంచెం ముందు చూద్దాం. ఇప్పుడైతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం. మొత్తం సింపుల్గా ఒక 4-5 మోడల్స్ ఉంటాయి దీంట్లో. ఆ 4-5 మోడల్స్ మీరు ఒక్కసారి నేర్చేసుకున్నారంటే మీరు కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడల్స్ ఎలా ఉంటాయంటే మోడల్ 1, మోడల్ 2 మోడల్స్. ఇప్పుడు యాంగిల్ ఇచ్చి టైం పీరియడ్ అనుకోమంటాడు, లేదంటే టైం పీరియడ్ ఇచ్చి యాంగిల్ అనుకోమంటారు. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ హ్యాండ్స్ అంటే ఇక్కడ హవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్. 4:30 మినిట్స్ అని వచ్చింది కదా, 4:30 ఇది టైం ఇచ్చాడు అనమాట. అయితే ఇక్కడ మీకు ఒక ఫార్ములా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ ఫార్ములా అయితే అందరు గుర్తుపెట్టుకోండి. టీటా ఈక్వల్ టు 30h - 11/2m మాడ్యులస్ ఆఫ్ 30h - 11/2m. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు వచ్చేసి 30 ఇంటూ హవర్స్ హ్యాండ్ ఎంత ఉందండి? ఇక్కడ 4 ఉంది. 4 - 11/2 మినిట్స్ హ్యాండ్ ఎంత? 30 ఉంది. ఓకే, 30 ఇంటూ 4 120 మైనస్ ఇదంతా 2 ఇంటూ 2 15, 15 ఇంటూ 11 ఎంత? 165. అవునా కదా? ఎంత అవుతుంది ఇప్పుడు? 45 డిగ్రీస్. మైనస్ వస్తుంది, కాకపోతే మోడల్ వస్తుంది కాబట్టి పాజిటివ్ వాల్యూ బయటకు తీస్తాం కాబట్టి 45 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, కాకపోతే మీకు ట్రెడిషనల్ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రెడిషనల్ కూడా ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. 430 అంటే మీరు చూసినట్టయితే 4 అంటే ఇక్కడ ఉంది, 30 అంటే ఇక్కడ వస్తుంది అనమాట మినిట్స్ హ్యాండ్. 30 డిగ్రీస్ రొటేషన్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని, అదే 30 మినిట్స్ రొటేషన్ అంటే 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్, ఓకే, 25 మినిట్స్, 30 మినిట్స్. 30 మినిట్స్ అంటే 6 దగ్గరకు వచ్చి అవుతుంది. కరెక్టేనా? అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే
ఎప్పుడైతే ఇప్పుడు మామూలుగా అయితే మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 30 degrees అని చెప్పుకున్నాం కదా. ఓకే, మీరు అన్నట్టు ఇక్కడ నుంచి ఇక్కడికి 30 degrees చెప్పుకుంటాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 30 degrees చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ 4 to 6కి మధ్యలో ఎంత ఉంది? 430 కదా, 430 60 degrees ఉంది, అవునా? అయితే ఎప్పుడైతే మనకి మినిట్స్ హ్యాండ్ అనేది రొటేషన్ చేసుకుంటూ ఇక్కడ నుంచి రొటేషన్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చిందో, ఈ హవర్స్ హ్యాండ్ అనేది హవర్స్ హ్యాండ్ కూడా మనకి సైముల్టేనియస్గా రొటేషన్ చేస్తూ డిస్ప్లేస్ అవుతుంది. ఓకే, డిస్ప్లేస్ అవుతూ కొంచెం ముందుకు జరగడం అయితే జరుగుతుంది. అది ఎంత జరుగుతుందయ్యా అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, పైన ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. 1 minute హవర్స్ హ్యాండ్ ఎంత జరుగుతుందండి? ½ minute జరుగుతుంది. ఓకే, హవర్స్ హ్యాండ్ ఎంత జరిగింది? ఇప్పుడు ఇంత యాంగిల్ మనం కనుక్కొని తీసేసినట్టయితే, ఈ యాంగిల్ మనం 60 degrees, దాని నుంచి చిన్న యాంగిల్ తీసేసినట్టయితే θ2 తీసేసినట్టయితే మనకు కావాల్సిన రిక్వైర్డ్ యాంగిల్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఎంత జరిగింది? 1/2 into 30 minutes కదా, 30 minutes 2 1 ja 215, 60 minus 15 that equal to 45 degrees. ఓకే, అది మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చిందే, రైట్. అలాగనమాట. మనకు ఈ ఫార్ములా గుర్తున్నా లేకపోయినా కానీ మనం ఈజీగా మన కాన్సెప్ట్ తెలిస్తే సాల్వ్ చేసుకోవచ్చు. లేదు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అప్పుడు ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనకి ఇంకా ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు కనుక్కోవచ్చు, సపోజ్ ఇప్పుడు టైం ఇచ్చినాడు, యాంగిల్ అనుకోమన్నాడు, దీన్నే రివర్స్ చేద్దాం అనుకుందాం, రివర్స్ చేద్దాం. అయితే 430 యాంగిల్ ఇచ్చేస్తాడు అనమాట. ఇప్పుడు ఎంత వచ్చింది? ఇక్కడ 45 degrees యాంగిల్ కదా, 45 degrees. దీన్నే క్వశ్చన్ని రివర్స్లో రాస్తాను, ఒకసారి చూడండి. 45 degrees యాంగిల్ చేస్తూ 4 hours పాస్ట్ 4 hours తర్వాత, లేకపోతే ఇలా రావచ్చు. 45 degrees యాంగిల్ చేస్తూ 4 to 5 hours మధ్యలో 4 to 5 hours మధ్యలో ఏ టైంకి 45 degrees యాంగిల్ చేస్తున్నాయి అని చెప్పి అడగవచ్చు. క్వశ్చన్ ఫార్మాట్ మీకు అర్థమైంది కదా, ఇలా అడగవచ్చు అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే θ ఈక్వల్ టు మన ఆన్సర్, మన ఫార్ములా ఏంది? 30h minus 11/2 m. ఓకే, ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే 45 degrees యాంగిల్ ఇక్కడ ఉంది. ఓకే, అయితే మనకు 4 to 5 hours తర్వాత అంటే ఖచ్చితంగా హవర్స్ హ్యాండ్ వచ్చేసి 4కి దాటుకొని వస్తుంది కదా. కాబట్టి పాస్ట్ 4 అన్నప్పుడు ఈ హవర్స్ మాత్రం హెచ్ మాత్రం ఇక్కడ తీసుకుంటాం అనమాట, 4 తీసుకుంటాం అనమాట. 30 into 4 minus 11/2 m. మనం వచ్చేసి ఇప్పుడు m వాల్యూ అనుకోవాలి. ఓకే, అప్పుడు మనకి 4 hours డాష్ మినిట్స్ ఇది మనకు ఆప్షన్లో ఉంటుంది. కాబట్టి ఇది మనం చూస్తాం అనమాట. లేదు మీరు ఆప్షన్ వెరిఫికేషన్ నుంచి వచ్చినా కూడా మనకి అది సింపుల్ అయిపోద్ది, మీరు ఎట్లయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డెట్ నుంచి తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ 2 cases వస్తాయి. ఒకటి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 120, ఈ 45 degrees ఈక్వల్ టు 120 minus 11/2 m ఇలా రాసుకోవచ్చు. లేదంటే 45 degrees ఈక్వల్ టు 11/2 m minus 120 ఇలా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ చూసినట్టయితే 11/2 m ఈక్వల్ టు 120 minus 45, అవునా? 120 minus 45 అంటే ఎంత? 75, అవునా? 75 11/2 m. m ఈక్వల్ టు 75 into 2/11. ఓకే, దట్ ఈస్ 150/11. ఇది ఇట్లా పెట్టండి. ఇప్పుడు 45 degrees ఈక్వల్ టు 11/2 m. ఇక్కడ ఇది ఉంది కదా, 45 plus 120 ఈక్వల్ టు 11/2 m. 45 plus 120 ఎంత వచ్చింది? 165 ఈక్వల్ టు 11/2 m. ఇప్పుడు
11 వన్స్ 11 5 జా 11 వన్ జా 11 11 5 జా 55. ఓకే, ఇక్కడ వచ్చేసి 30 = m. ఇక్కడ వచ్చేసి 150/m వచ్చేసి 150/11 అంటే ఎంత వస్తుంది? 11 1 జా 11, 11 4 జా 44, 11 1 జా 11 అంటే 40 వస్తుంది కదా, 11 3 వస్తుంది, 3 13 సంథింగ్ ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మన ఆన్సర్స్ చూస్తాం అనమాట. మనకు ఆన్సర్స్ ఏ దగ్గర ఉందంటే ఈ 430 వచ్చింది కదా, ఇటు 13 వచ్చింది. ఓకే, 30 minutes వేసేసుకుంటాం మనకు వచ్చిన ఆన్సర్. లేదు సార్ మీరు ఆ ఆన్సర్ ఇది చూసి చెప్పినారు అది అంటే ఇంకో క్వశ్చన్ తీసుకొని చూద్దాం. ఓకే, 2 ఆప్షన్స్లో మనకి ఒక ఆప్షన్ మ్యాచ్ అయిపోద్ది అనమాట. రైటా? నెక్స్ట్ క్వశ్చన్ 3:40 PM అయితే యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఇది కనుక్కోవాలి. ఇప్పుడు చెప్పండి ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తారు? ఈ ముందే చెప్పాను పిఎంకి ఏఎంకి సంబంధం లేదు, అవునా? పిఎంకి ఏఎంకి సంబంధం లేదు. అయితే ఇప్పుడు 3:40 అంటే మీరు చూసుకోవచ్చు, 3 అంటే ఇక్కడ ఉంటుంది, 40 అంటే ఇక్కడ ఉంటుంది, అవునా కదా? అవునా కదా? రైట్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో యాంగిల్ చూసుకోవాలి. ఇప్పుడు 3కి జనరల్గా చేద్దాం ఫస్ట్, లేదంటే ఫార్ములా చేసుకుని చేద్దాం. టీటా ఈక్వల్ టు ఎంత? 30h - 11/2 m. ఇది కదా మన ఫార్ములా. 30 × అవర్ ఎంత? 3 - 11/2 m ఎంత? 40. 90 ఇది 20 -220. ఓకే, 220 - 90 ఎంత? 130. ఓకే, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ వచ్చేసి 130 degrees. ఫైన్. మీరు ఒక్క ఫార్ములా మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఫార్ములా గుర్తు రాకపోతే ఆ టైంలో మనకి జనరల్ మెథడ్ ఉంది కదా, అది కూడా మీరు చేయొచ్చు అనమాట. జనరల్ మెథడ్ ఏంది? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి ఎంత? 1 2 3 4 5 గంటలు. ఓకే, 5 hours అంటే 5 × 30 = 150 వస్తుంది. 150 వచ్చింది, కరెక్టే. ఇది ఇక్కడి నుంచి మధ్యలో కొంచెం జరిగింటుంది కదా, ఎంత జరిగింటుంది? 40 minutes × ½ degree. ఓకే, 2 1 = 220, 150 - 20 130 degrees. ఇది ఇంకా సింపుల్ ఉంటుంది. అంటే కాన్సెప్ట్ మనం క్వశ్చన్ని బట్టి వెళ్తూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ 1:20 PM. ఓకే, చేస్తారా? సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు మీకు గడియారం తీసుకోవాల్సిన పని కూడా లేదు. టీటా ఈక్వల్ టు 30h - 11/2 m. 30 × 1 - 11/2 × 20. 2 1 జా 2 10 జా 30 - 110 ఎంత వచ్చిందండి? 80. ఆన్సర్ వచ్చేసి 80. అవునా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 6:30 AM. ఓకే, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ గడియారం ఎట్లుంటుంది? ఇప్పుడు 6 అంటే ఇక్కడ ఉంటుంది, 6:30 అంటే 30 కూడా ఇక్కడే ఉంటుంది. కాకపోతే హవర్స్ హ్యాండ్ కొద్దిగా ముందుకు జరిగింటుంది, అవునా కదా? హవర్స్ హ్యాండ్ కొద్దిగా ముందుకు జరిగింటుంది. అది ఎంత? ఇంత మనం కనుక్కోవచ్చు అనమాట. మీకు యాంగిల్ అక్కడ కన్ఫ్యూజ్ అయ్యిందంటే ఇప్పుడు యాంగిల్ ఏదో కనుక్కోవాల్సింది. మీరు ఈ యాంగిల్లో మీరైతే కన్ఫ్యూజ్ గారు. జనరల్ మెథడ్లో అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. 30h - 11/2 m. ఓకే, 30 × 6 - 11/2 × 30. 2 1 జా 215. 180 = 180 - 165 that equal to 15 degrees. ఈ యాంగిల్ వచ్చేసి 15 degrees. ఓకే, ఫైన్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడి నుంచి
ఇక్కడి దాకా యాంగిల్ హవర్స్ హ్యాండ్ ఎంత జరిగింది అదొకటి క్యాలిక్యులేట్ చేస్తే సరిపోద్ది. ఎందుకంటే ఇది కరెక్ట్గా ఇక్కడ కోయిన్సైడ్ అయింది కాబట్టి మనకు హవర్స్ జనరల్ మెథడ్లో చెప్తున్నా. హవర్స్ హ్యాండ్ ఎంత మూవ్ అయింది అదొకటి మనకి క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఎంత అండి 30 minutes కదా, 30 minutes ఇంటూ ½ degree దట్ ఈక్వల్ టు 15 degrees. ఓకే, 2 మెథడ్స్ టాలీ అయినాయా? రైట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2:50 PM. ఓకే, 2:50 PM అంటే ఎక్కడ ఉంటుందండి? 2:50 అంటే 2 ఇక్కడ ఉంటుంది, 50 అంటే ఇక్కడ ఉంటుంది. మీరు చూసినట్టయితే మనకి ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో ఇప్పుడు చూసినట్టయితే యాంగిల్ చూసినారా? యాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, అవునా కదా? ఈ 50 అంటే మీకు ఆల్మోస్ట్ ఇది ఇక్కడికి దగ్గరకు వచ్చేస్తుందండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది అంటే మోర్ దాన్ 180 degrees అని తెలుస్తుంది. ఓకే ఫైన్. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక యాంగిల్ ఉంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ జనరల్గా అడిగినాడు యాంగిల్ అడిగినాడు అంటే అది నాన్ రిఫ్లెక్స్ యాంగిల్ అయితేనే ఉంటుంది. జనరల్ క్వశ్చన్ థీటా ఈక్వల్ టు నాన్ రిఫ్లెక్స్ యాంగిల్. స్పెసిఫిక్గా వాడు రిఫ్లెక్స్ యాంగిల్ అని అడిగితే మనం రిఫ్లెక్స్ యాంగిల్ చెప్పొచ్చు అనమాట. మళ్ళీ రిఫ్లెక్స్ యాంగిల్ ఏంది, నాన్ రిఫ్లెక్స్ యాంగిల్ ఏంది అంటే థీటా అనేది 0కి 180 degreesకి మధ్యలో ఉంటే అది నాన్ రిఫ్లెక్స్ యాంగిల్. ఒకవేళ థీటా అనేది 180 degreesకి 360 degreesకి మధ్యలో ఉంటే అది రిఫ్లెక్స్ యాంగిల్. ఓకే, ఇది తెలుసుకోండి. ఫైన్. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి ఫస్ట్. ఇప్పుడు 2 నుంచి 10 వరకు ఎంత ఉన్నాయండి? 8 hours కదా, 8 hours కదా. అంటే మధ్యలో 1 2 3 4 5 6 7 8. కాబట్టి ఏం రాసుకోవచ్చు నేను? 8 into 30 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఫైన్. ఇప్పుడు హవర్స్ హ్యాండ్ 50 minutes కాబట్టి ఇంటూ ½ degree 240 minus 25 215 degrees. ఇది రిఫ్లెక్స్ యాంగిల్, ఇది వచ్చేసి రిఫ్లెక్స్ యాంగిల్. అయితే నాకు వచ్చి నాన్ రిఫ్లెక్స్ యాంగిల్ కావాలా. అప్పుడు నేనేం చేస్తాను? ఫర్ నాన్ రిఫ్లెక్స్ యాంగిల్ ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ఈ యాంగిల్ వచ్చింది, నాకు ఈ యాంగిల్ వద్దు, ఈ యాంగిల్ వచ్చింది, ఈ యాంగిల్ వద్దు, నాకు పైన ఉన్న యాంగిల్ ఈ యాంగిల్ కావాలి. అప్పుడు ఏం చేస్తాను? టోటల్ యాంగిల్ 360 కాబట్టి 360లోంచి 215 మైనస్ చేస్తాను. మైనస్ చేస్తే వచ్చిందే మన ఆన్సర్. ఓకే, ఎంత? 145. ఓకే, 145. రైట్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. రైటా? రైట్. ఇప్పుడు మనం కాన్సెప్ట్ ఇంతవరకు చెప్పుకున్నాం కదా. ఒకసారి చూద్దాం. కాన్సెప్ట్ వచ్చేసి ఒక సర్కిల్లో 360 degrees ఉన్నాయి, ఒక సర్కిల్లో 360 degrees ఉన్నాయి. 12 hours వచ్చేసి ఇది అవర్స్ హ్యాండ్. సర్కిల్లో 360 degrees ఉన్నాయి. ఈ 12 hours వచ్చేసి 360 అయింది. 1 hourకి వచ్చేసి 30 degrees అయింది. 1 minute వచ్చేసి ½ degree అయిందని చెప్పుకున్నాం. అలాగే మినిట్స్ హ్యాండ్కి 60 minutes అవుతుంది. ఇక్కడ 360కి 1 minuteకి 6 degrees అవుతుందని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ మీకు ఇమాజినరీ క్లాక్ అని ఇస్తాడు అనమాట. ఇమాజినరీ క్లాక్ పైన చెప్పిన సేమ్ కాన్సెప్ట్ అదే విధంగా మనం సాల్వ్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే వాడు ఇచ్చిన ఇమాజినరీ క్లాక్ వాడు ఎట్లా అంటాడంటే ఈ క్లాక్ వచ్చేసి ఈ క్లాక్ యొక్క టోటల్ యాంగిల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్ టోటల్ యాంగిల్ ఈక్వల్ టు 240 degrees అంటాడు. 360 కాదు 240 అంటాడు. ఓకే, వాడు ఏదైనా ఇవ్వని మన ప్రాసెస్ మాత్రం సేమ్. అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు కాన్సెప్ట్ ఏంది? 12 hours ఈక్వల్ టు 240 degrees, 1 hour ఈక్వల్ టు 20 degrees. అవునా? నెక్స్ట్ 1 hour అంటే 60 minutes ఈక్వల్ టు 20 degrees అయితే 1 minute ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 1/3 degrees. 20/60 అంటే 1/3 వచ్చేస్తుంది. ఇది వచ్చేసి హవర్స్ హ్యాండ్కి. ఓకే, అయితే మినిట్స్ హ్యాండ్కి
అలాగే అనమాట 60 minutes ఈక్వల్ టు 240 degrees అయితే 240 degrees అయితే 1 minute ఈక్వల్ టు 240/60 6 1 yes 640 24 1 minute ఈక్వల్ టు 4 degrees minutes hand ఫైన్. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఉంది కదా నేచురల్ కాన్సెప్ట్, దాని ప్రకారం చేసుకుంటూ పోవడమే అనమాట. ఇప్పుడు 340 PM ఫస్ట్ మనం క్వశ్చన్ అడిగారు కదా, దాని లెక్కనే చేసుకుంటూ పోదాం. ఇప్పుడు మనకేమైంది 340 PM అంటే 340 ఇక్కడ ఎంత డిఫరెన్స్ 1 2 3 4 5 ఒక 5 ఇక్కడ 5 hours డివిజన్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి 5 into 5 hours డిఫరెన్స్ ఉంది ఇక్కడ మామూలుగా 1 2 3 4 5 ఇంత హవర్ డిస్టెన్స్ అంటాం కదా, హవర్ డిస్టెన్స్ అంటాం కదా. ఓకే, కాకపోతే ఇక్కడ హవర్కి ఇప్పుడు ఎన్ని డిగ్రీస్ వస్తున్నాయండి? 20 degrees వస్తున్నాయి. కాబట్టి 5 into 20 చేస్తా, రైట్. కాకపోతే ఇప్పుడు 3 hours హ్యాండ్ కొద్దిగా ముందుకు జరుగుతుంది కదా, రైట్. కాబట్టి ఇక్కడ మైనస్ చేస్తున్నాను, ఎంత మైనస్ చేస్తాను, ఎన్ని మినిట్స్ తిరిగింది? 40 minutes తిరిగింది, రైట్. 40 minutes తిరిగింది, బాగుంది. అయితే 1 minute తిరగడానికి హవర్స్ హ్యాండ్ ఇక్కడ ఎంత డిగ్రీ మూవ్ చేస్తుంది అంటే 1/3. మనం డిరైవ్ చేసుకున్న దాకా ప్రకారం 1/3. కాబట్టి 5 into 20 100 అవుతుంది, మైనస్ 40/3. ఓకే, ఈక్వల్ టు 260/3 దట్ ఈక్వల్ టు 86.66%. రైట్, 260/3 ఆడికి వదిలేయండి ఇంకా. ఓకే, 86.6 degrees. ఫైన్, రైట్. ఇలా ఇమాజినరీ క్లాక్ అంటాం అనమాట. ఇమాజినరీ క్లాక్ మీరు ఒకసారి చూడండి, మనం పైన చెప్పుకున్న కాన్సెప్ట్ ప్రకారమే ఇలా చేసాం అన్నమాట. ఫైన్. ఇప్పుడు మీరు కొత్త ఎగ్జామ్లో ఈ మోడల్ వచ్చింది కదా, కొత్తగా ఈ మోడల్స్ అడుగుతున్నారన్నమాట ఈ మధ్య ఎగ్జామ్స్లో. ఈ మోడల్ వచ్చింది కదా అని చెప్పి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం అయితే ఏం లేదనమాట. ఓకే, ఫైన్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.